ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. జిల్లాలో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. టెక్కెలలో రహదారులు, ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు డిమాండ్. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్ వ్యాను. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపాటు. గంజాయి మత్తులో కొందరు యువకులు హాస్టల్లో రెచ్చిపోయారు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో హాస్టల్లోకి ప్రవేశించి దాడికి దిగిన యువకులు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు. జగతిమెట్ట జంక్షన్ వద్ద పాత జాతీయ రహదారి అభివృద్ధి పనులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. జిల్లాలో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ముఖ్య అతిథిగా టెక్కిలలో రహదారులు, భవనముల శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించిన 2 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జగతిమెట్ట జంక్షన్ వద్ద పాత జాతీయ రహదారి వరకు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ రహదారి పనులకు 350 లక్షలు అంచనా విలువ కాగా పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో అయ్యప్ప నగర్ కాలనీలో పాత NH5 నుండి కొత్త NH16 వరకు చేపట్టనున్న సిమెంట్ రోడ్ నిర్మాణానికి కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సిమెంట్ రోడ్ నిర్మాణానికి 220 లక్షలు అంచనా విలువగా నిర్ణయించారు. మొత్తం 5.70 కోట్ల విలువైన ఈ 2 రహదారి పనుల ద్వారా స్థానికులకు రవాణా కష్టాలు తీరుస్తున్నామని, జిల్లా అభివృద్ధిలో ఇదొక ముందడుగని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వద్ద 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమ్ అలియాస్ ఎర్ర ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీరంతా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారంతా తమ ఆయుధాలను కూడా అప్పగించినట్లు తెలిపారు. 3 స్టేట్ కమిటీ మెంబర్లు వచ్చిన వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు, కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు గానీ, చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి, వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 గుడాలు కూడా ఉన్నాయి. 32 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 అందించారు. అజుద్పై 20 లక్షలు, అప్పాస్ నారాయణపై 20 లక్షల రివార్డు ఉంది. వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైన కలిపి మొత్తం 1.41 కోట్ల రివార్డు ఉంది. ఆ మొత్తాన్ని వారికే అందజేస్తాం. తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యల సాంబయ్య ఇలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను
రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది. అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా డివిజన్ నగదు బహుమతి ఉంది. వాళ్ళని తర్వాత చెప్తాము. ఇప్పుడైతే వాళ్ళకు 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామన్నారు. మిగతా వాళ్లు కూడా తొందరగా లొంగిపోవాలని సూచిస్తున్నామన్నారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్నారు. వారిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు ముప్పల లక్ష్మణరావు అలియస్ గణపతి, మల్ల రాజీవ్ రెడ్డి అలియస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియస్ దేవి, పాక హనుమంతు అలియస్ గణేష్, బడే చక్కర్రావు అలియస్ దామోదర్ ఉన్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారన్నారు. వీళ్లంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కరావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5 తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నారు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము. మిగతా 5 సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త అంబులెన్స్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. కొత్తగా కొనుగోలు చేసిన అంబులెన్స్లను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త అంబులెన్స్లను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం రెడ్ క్రాస్ లో ఉన్న అంబులెన్స్లు పాడవటాన్ని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రావు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే అంబులెన్స్లను తన నిధులతో కొనుగోలు చేసి ఇస్తామని చెప్పిన వెంటనే 19.54 లక్షల రూపాయల నిధులు విడుదల చేసి కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసినట్లు వివరించారు. అనంతరం కొబ్బరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పి జగన్మోహన్ రావు, ఎంసీ సభ్యులు కనుగుల దుర్గా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఐక్య పోరాటాలు తీవ్రతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిఐటియు నాయకులు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్యు నాయకులు మామిడి క్రాంతిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. నువ్వు పుట్టక ముందే బ్రిటిష్ వాడితో పోట్లాడి సాధించుకున్న 8 గంటల పనిదినంతో సహా కార్మికులకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ గానీ, అలాగే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తో సహా మొత్తం కార్మిక చట్టాలను మార్చేసి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు బానిసలుగా మార్చేస్తే ఈ దేశంలో ఉండే కార్మిక వర్గం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అందుకని ఈ రోజు దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగులు కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నవంబర్ 26వ తేదీన కూడా దేశవ్యాప్తంగా అన్ని పని ప్రదేశాల్లో, జిల్లా కేంద్రాల్లో మొత్తం కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలకి సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతుగా మొత్తం అన్ని ఉద్యోగ కార్మిక దర్శకులందరూ కూడా ఐక్యంగా పోరాటం సిద్ధపడుతున్నారు. ఈ రోజు దుర్మార్గం ఏంటంటే కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీతో సహా పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ ఇటువంటి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేయకపోయినా సరే ఎటువంటి కేసులు కూడా పెట్టకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాల దోపిడీకి రాజకీయంగా ముద్ర వేశారు. వీళ్ళ ఆలోచన విధానం కార్మికులను బానిసలుగా మార్చేస్తే ఈ రోజు కార్మిక వర్గం ఏ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా సరే
మోడీ ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు 4 లేబర్ కోడ్లకు రద్దు చేయాలి. అలా కాని పక్షంలో అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలతో కలుపుకొని ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇక నుండి యాజమాన్యాల మంత్రిత్వ శాఖగా మారబోతుందని, యాజమాన్యాల రక్త దాహానికి రహదారులను మోడీ ప్రభుత్వమే సిద్ధం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మికుల సంఘాల నాయకులు సిహెచ్ అమ్మన్నాయుడు, డి గణేష్, మున్సిపల్ శామ్ పిక్స్టన్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎత్తిరాలుపాడు జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి స్పందించి స్వయంగా సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి సంబంధిత అధికారుల నుండి వివరాలను సేకరించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలపై సమాచారం తీసుకుని అవసరమైన అన్ని సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. గాజువాక సమీపంలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి 3 మొబైల్ ఫోన్లను దొంగలించాడు. బాధితులు గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంటికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. దొంగ చోరీ చేసి వెళ్లిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రైతులు నిస్పృహలో కూరుకుపోతుంటే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, మొంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందలేదన్నారు. రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహంలో కూరుకుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టేనా లేకుండా అసలు తాము పట్టి పట్టినట్టుగా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్య భావం రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి, చంద్రబాబుకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి చూస్తే పత్తి, వేరుశనగ, మొక్కజొన్న ఇవి ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడనని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని, రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు, ఓ పక్క రైతులు అప్పులు ఊబిలో కూలుకుపోయి ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ఓ హాస్టల్లో యువకులు గంజాయి మత్తులో రెచ్చిపోయారు. గంజాయి మత్తులో కొందరు యువకులు హాస్టల్లోకి ప్రవేశించి దాడికి దిగారు. కట్టెలు, చైర్లతో కొట్టుకున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గంజాయి మత్తులో హాస్టల్పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. ఇందుకు దర్యాప్తు జరుగుతుంది. అందశ్రీ కవి దివంగత ఓ కోహినూరు వజ్రమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూరు వజ్రానిదే అసలైన గొప్పతనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కళాకారులు ఎంతమంది ఉన్నా అందశ్రీ అన్న కోహినూరు వజ్రంలా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి దివంగత అందశ్రీ సంస్కరణ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం ఎంత ప్రేమ చూపిస్తుందో అంతే పోరాటాన్ని కూడా చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు ఎన్నో పోరాటాలు చేశారని, గతంలో నిజాం సర్కార్కు సైతం ఎదురెళ్లి పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం
చైతన్యవంతమైన సమాజం ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం గాని ఆధిపత్యం గాని హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు కళాకారులు తమ గళాన్ని, తమ గజ్జెను, తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది. సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనం. అలాగే కళాకారులు ఎంతమంది ఉన్నా అందశ్రీ అన్న కోహినూర్ వజ్రంలా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని వజ్రాలున్నా కోహినూర్ వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిసిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కోహినూర్ వజ్రాందే మొదటి స్థానం. కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. అది శాశ్వతం చెయ్యడానికి ఆ కోహినూరు వజ్రాన్ని, వారి కీర్తిని, వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి దివంగత అందశ్రీ సంస్కరణ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చేస్తున్న ల్యాండ్ స్కామ్ గురించి కేటీఆర్ చెప్పిన మాటలు నిజమని ఒప్పుకున్నందుకు మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల విలువైన 9,298 ఎకరాల భూమిని కేవలం 4,000 నుండి 5,000 కోట్లకు అమ్మేయాలని చూస్తున్నాడు. అంటే మిగతా 4,95,000 కోట్ల స్కామ్ చేయాలని చూస్తున్నారన్నారు. శ్రీధర్ బాబు నిన్న అవి 4,740 ఎకరాలు మాత్రమే అని అబద్దాలు చెప్తున్నాడు. అందుకే నేను శ్రీధర్ బాబుకు సవాల్ చేస్తున్నా. అవి 9,298 ఎకరాల భూములు అని నేను నిరూపిస్తా. బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 9,292 ఎకరాల భూమిని ఇవాళ 30%, అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5,000 కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు. స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో, మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5,000 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మీరే చెప్పింది కదా 4-5 వేల కోట్లే వస్తాయని. ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి. ఈరోజు మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుందని ఇట్లా బుకాయించంగా ఇక ఎదుటోడేం మాట్లాడాడు వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడతా ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ అధికార వేడుకల్లో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మానవతా సేవకు ప్రతీక. ఆయన బోధనలు సమాజాన్ని నడిపించే శక్తి కలిగినవని, ప్రేమ, సేవ, నమ్మకం అనే 3 మూల సూత్రాలు ఆయనకు మనకు అందించిన అమూల్యమైన వరాలన్నారు. పాతపట్నం ప్రజలు కూడా ఈ బోధనలు అనుసరిస్తూ
సమాజ సేవలో ముందుండాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆయన శత జయంతి సంవత్సరాన్ని ప్రజలందరూ సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ బి సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్ అమలు చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. లవ్వాల్ సర్వాల్ ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేది సత్యసాయిబాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు సీఎం పాల్గొని ప్రసంగించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సూత్రాలను సత్యసాయిబాబా చెప్పేవారని గుర్తు చేశారు. సత్యసాయిబాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతంగా ఉంటుందన్నారు. 5 principles of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. If every individual, every institution and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని సత్యసాయిబాబా ట్రస్ట్ ఆదుకుంటోందని సీఎం పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తుందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయిబాబా నిలుస్తారని చెప్పుకొచ్చారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. These free services are all offered without discrimination of caste, creed, religion or nationality. Now, very good organization, 140 countries and also branches more than 2,000. Number-wise, only registered 7,50,000 volunteers. No organization is having this type of strength. ఇవాళ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయిబాబా స్ఫూర్తితో సేవలందిస్తారన్నారు. సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపించేలా కృషి చేయాలన్నారు. Baba has left a great product, Sai Siddhantam. If all of us take this as a mission to spread Sai Siddhantam, we will be able to achieve Baba's dream of universal peace and happiness. రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ స్పష్టీకరించారు. ప్రజా దర్బార్లో వినతులు అందించడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజలు స్థానికుల సమస్యలు గూర్చి తెలిపారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు శుక్రవారం అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. మండల ప్రజలు ప్రజా దర్బార్కు వచ్చి తమ సమస్యలను శాసనసభ్యులకు విన్నవించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని, అందరికీ అందుబాటులో ఉండి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్, గారా పరిసర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ను ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన రాజాంలో చోటు చేసుకుంది. పెనుబాక జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రాజాం పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎంజే వలస గ్రామానికి చెందిన జగదీశ్వరి వెలుగులో వీవోగా పనిచేస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలకు సంబంధించి రాజాంలోని కెనరా బ్యాంకు సిబ్బందితో మాట్లాడేందుకు శుక్రవారం వచ్చిన ఆమె పని ముగించుకుని అదే బ్యాంకులో సిఎస్విగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన రామారావుతో కలిసి స్కూటీపై తిరిగి వెళ్తున్నారు. రాజాం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న వీరి స్కూటీని వెనుక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ పెనుబాక జంక్షన్ వద్ద బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా రామారావు తీవ్ర గాయాల పాలయ్యారు.
తీవ్రంగా గాయపడిన రామారావుని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ప్రమాద స్థలం వద్ద పరామర్శించారు. ప్రమాద వివరాలను అతనిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. మృతురాలికి భర్త, 3 పిల్లలు ఉన్నారు. ఘటనపై రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం 1 టౌన్ పరిధిలో జరిగిన దొంగతనాల కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం 2 టౌన్ మరియు శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా రాత్రి సమయంలో ఇళ్ల దొంగతనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక క్రైమ్ బృందాలతో దర్యాప్తు జరిపి మొత్తం 18 కేసులను ఛేదించి పలు నేరాలకు పాల్పడుతున్న దొన్న కృష్ణను అరెస్టు చేశామని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రాపర్టీ అఫెన్సెస్ కి సంబంధించి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకి టోటల్ గా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము. సో ఇందులో A1 వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్, ఈయనది మెలియాపుట్టి చాపరా విలేజ్. రెండో వ్యక్తి A2 వచ్చి సయ్యద్ రఫీ, ఈయన మనకి శ్రీకాకుళం టౌన్ లోనే ఉంటారు. సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్ గా మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించి 18 కేసుల్లో వీళ్ళు టోటల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్ గా 24-25 కి సంబంధించి. సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి 475 గ్రాముల గోల్డ్, 1443 అంటే ఆల్మోస్ట్ కిలోన్నర సిల్వర్, 7 లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. బట్ ఇందులో మనం ప్రాపర్ గా వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో 85 గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. బట్ యాక్చువల్ గా అందులో ఏమీ పోలేదు. సో ప్రాపర్టీ అన్నదే పోలేదు. ఇంకొక కేసులో ఆల్మోస్ట్ 4 తులాలు అంటే 48 గ్రాములు 50 గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు. అందులో యాక్చువల్ గా పోయిండేది మాత్రం మనకి ఓన్లీ 15 గ్రామ్స్ వరకు పోయింది. రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దున్నా కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్ లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఓవరాల్ గా 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముందు వెళ్ళారు. ఈయన ఓవరాల్ గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్ లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.